హలో గాయస్, మనకి నిన్న బాస్రా IIIT ఫేజ్ 1 సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చింది. సో టోటల్గా ఎంతమంది గవర్నమెంట్ స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది ప్రైవేట్ స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యారు, అండ్ మీకు డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేశారు కదా పాలిసెట్కి వచ్చిన మార్కులకి. సో ఎన్ని మార్క్స్ యాడ్ చేశారో కూడా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో నిర్మల్ జిల్లా బాసరలోని సాంకేతిక విద్యాలయం Rgukt 2021-22 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను గురువారం విడుదల చేసింది. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశానికి ఆగస్టు 2 నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సో చాలామంది అప్లై చేశారు కొద్దిమంది. సో 1500 సీట్లకు గాను 20,195 దరఖాస్తులు రాగా సీట్లు పొందిన 1404 మంది విద్యార్థుల జాబితా గురువారం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏవో రాజేశ్వరరావు విడుదల చేశారు. సో మనకి నిన్న 1404 మంది ఉన్న లిస్ట్ని అయితే రిలీజ్ చేశారు. సో ఆ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో ఉంటుంది, చూసుకోండి. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను నిన్న బాసరా IIITకి సంబంధించి. అండ్ బాలికలు 46%, సో 100%కి 46% అయితే అమ్మాయిలు అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ బాలురు 54% సీట్లు సాధించారు. ఎంపికైన విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు కౌన్సిలింగ్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ కౌన్సిలింగ్ మీద డీటెయిల్గా వీడియో చేశాను, చూడకపోతే ఎవరైనా చూడండి గైస్. ప్రవేశాల జాబితాలో మేడ్చల్ జిల్లా అత్యధికంగా 100 సీట్లు, అత్యల్పంగా ములుగు జిల్లా నుంచి 5 సీట్లు సాధించాయి. పోటీ తీవ్రంగా ఉండే Rgukt విద్యాలయానికి సారి పాలిసెట్ పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియను చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు, సో చూడండి గైస్, మీకు పాలిసెట్లో 4.8 మార్కులు అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు. సో ఇదనమాట. మీరు ఎంత యాడ్ చేశారు బ్రో డిప్రెషన్ స్కోర్ అని అడుగుతున్నారు. సో 4.8 మార్క్స్ అయితే మీకు పాలిసెట్లో వచ్చిన మార్క్స్కి యాడ్ చేశారు. సో 4.8 మార్క్స్ కలిపినా కూడా ఇక్కడ చూడండి, అదనంగా కలిపినా చాలా తక్కువ మందికి ప్రయోజనం పొందారు. సో ఏటా 10కి మించి సీట్లు సాధించలేని ప్రైవేట్ విద్యార్థులు ఈసారి 1404 సీట్లకు గాను 776 సీట్లు, అంటే 54.5% మంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి సీట్స్ వచ్చాయి. అంటే ఎక్కువ మనకి ప్రైవేట్ వాళ్ళకి సీట్లు వచ్చాయి. అండ్ పాలిసెట్లో 1 నుంచి 1000 ర్యాంక్ సాధించిన విద్యార్థుల్లో 715 మందికి విద్యాలయంలో చోటు లభించింది. సో మనకి పాలిసెట్లో 776 సీట్లు అయితే మనకి నిన్న 1404 లిస్టుతో ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కదా, అందులో 766 మంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారంట. సో 766 మంది ప్రైవేట్ వాళ్ళు, అండ్ మిగిలిన 638 మంది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు బాసరా IIITకి. సో మనకి టాప్ 1000లో 1 నుంచి 1000 ర్యాంక్కి వచ్చిన వాళ్ళల్లో 715 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ మిగిలిన వారు ఏంటంటే 1000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. సో అదేంటంటే అది ఎలాగంటే మీ క్యాస్ట్లో సీట్స్ కంప్లీట్ అవ్వడం, సో ఇవన్నీ రీజన్స్ వల్ల మీరు సెలెక్ట్ అవ్వలేదు గైస్. ఎనీవే, సో మీకు ఇంకా గుడ్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో డోంట్ వరీ, మీకు సెలెక్ట్ అవ్వలేదని ఎవరు బాధపడకండి. ఓకే, దట్స్ ద వీడియో గైస్.